అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఈరోజైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారైతే ప్రాథమిక కీని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మరి ఎగ్జామ్ అయిన తర్వాత చాలామంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కీ చెప్పారు. సో దానికి దీనికి చూసుకుంటే కొన్ని ప్రశ్నలు అనేవి కీ అనేది డిఫరెంట్గా వచ్చింది. దాన్ని బట్టి చూసుకుంటే ఇంకా మార్కులు దిగజారిపోతున్నాయండి యాస్పిరెంట్స్వి. సో దీన్ని బట్టి కట్ ఆఫ్ ఏమైనా తగ్గనుందా అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే కాల్ చేస్తూ ఉన్నారండి. సో వారి కోసం నేను అయితే ఈ యొక్క వీడియోని చేస్తున్నాను అండి. సో కట్ ఆఫ్ ఓవరాల్గా ఏ విధంగా ఉంటుంది, మరి చాలామంది అయితే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు కదండి. మా బుక్కుల నిండే వచ్చాయి, మేము చెప్పింది వచ్చింది, మా యాప్స్ నిండే వచ్చాయి, మా ఏదైతే మేము పిల్లలకు కండక్ట్ చేసామో దాని నిండే వచ్చాయని చెప్పి చాలామంది సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు కదా. సో వీటన్నిటి కోసం ఈరోజు వీడియోలో మాట్లాడదామండి. సో వీడియో గురించి చర్చించే ముందు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. మీకోసం ఎనీ టైం ఏ దీనికైనా సరే మీకు సపోర్ట్గా నేను వస్తానండి. సో దీనికి సంబంధించి మాట్లాడుకునే ముందు ఒకసారి చూద్దాం. సో నిన్న ఇన్స్టిట్యూట్స్ వారు చెప్పే కీకి ఈరోజు ప్రాథమిక కీకి కాస్త డిఫరెంట్ ఉందండి. సో చాలామందికి అయితే ముందు వచ్చిన మార్కులు కంటే ఇప్పుడు మార్కులు కాస్త దిగజారిపోతూ ఉన్నాయండి. సో మ్యాక్సిమంగా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే మ్యాక్సిమం అంటే 30 మార్క్స్ వస్తే చాలండి. ఎందుకంటే ఎవరు కూడా క్వశ్చన్స్ ఎక్కువగా అంటే లాస్ట్ టైం అయిపోతుందేమోనని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే సరిగ్గా పెట్టిన ఒక 50 బిట్లు పెట్టిన తర్వాత 70 మార్కులు కట్ ఆఫ్ ఉంటుందేమోనని చెప్పి ఒక 30-40 బిట్లు ఎక్స్ట్రాగా పెట్టేశారండి, రైట్ అయిపోద్దని చెప్పి. సో ఈ యొక్క అప్లికేషన్ ఎక్కడ పనికి వస్తుందంటే నెగిటివ్ లేనప్పుడు మాత్రం ఈ అప్లికేషన్ పనికి వస్తుందండి. నెగిటివ్ ఉన్నప్పుడు తిరిగి అప్ అయిపోవాల్సి వస్తుంది. సో ఇలాంటివి మాత్రం ఎప్పుడు కూడా చేయకండి నెగిటివ్ పేపర్లో. సో పేపర్ టఫ్గా ఉందంటే ఒక 40 బిట్లు 50 బిట్లు పెట్టి వచ్చేయాలి ఏంటి ఎగ్జాక్ట్గా. అంతేగాని పేపర్ టఫ్గా ఉందని చెప్పి నేను అన్నీ రాస్తాను, కొద్దిగా టెంప్టింగ్ క్వశ్చన్స్ అనిపిస్తాయి అంటే ఇది పెట్టేయాలి 2 ఆప్షన్స్ ఏవో తెలుస్తాయి అది పెట్టేయాలని చెప్పి. సో ఇలాంటివన్నీ మీకు ఉంటాయి కాబట్టి సో మనకి ఏవైతే బాగా వచ్చో ఏవైతే గన్సాట్గా వచ్చో ఆ క్వశ్చన్సే మీరు చేయాల్సిందండి. సో మన తప్పు కాదు. సో పేపర్ ఎలా వస్తుందని చెప్పి సో మిత్రమా ఓవరాల్గా కట్ ఆఫ్ మనకు 30 మార్క్స్ వస్తాయని చెప్పి చాలామంది అయితే చెప్పారండి. సో దీనిపై అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది చెప్పారండి. అలానే సర్వేలు కూడా చెప్తున్నాయండి. సో మ్యాక్సిమం 35 బిలో వస్తున్నాయని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నాయి. సో ప్రాథమికలో కూడా నిన్న వచ్చిన మార్కుల కంటే ఈరోజు మార్కులు తగ్గిపోయాయని చెప్పి చాలామంది అన్నారు. సో మీరు ఎక్కడా దిగులు పడకుండా మీరు మెయిన్స్ కంటిన్యూ చేయండి. మళ్ళీ మెయిన్స్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ మీకు మళ్ళీ టైం సరిపోదు. సో మిత్రమా నేను ఒకటే మీకు చెప్తున్నా, చాలామంది అయితే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారండి. సో నేను చెప్పిందే వచ్చింది, నా పుస్తకంలోందే వచ్చింది, మరి నేనైతే ఏదైతే తయారు చేసామో వాటి నుండే వచ్చాయని చెప్పి చాలామంది సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. సో మరి సుమారుగా 4,63,000 మంది ఎగ్జామ్ రాసిన తర్వాత కనీసమైనా సో వాళ్ళ బుక్ కనీసం ఒక 10,000 మంది చదివినా సరే, కనీసం మరి అన్ని సబ్జెక్టులు ఒక 10,000 మంది చదివినా సరే కనీసం ఏమైనా సరే ఒక 100 కానీ ఒక 90 కానీ ఒక 70 కానీ రావాలి కదా. మరి అలాంటి మార్కులు కానీ అలాంటి స్కోర్ కానీ కనబడలేకపోతుందంటే ఇక్కడ ఎవరిది లోపం ఉందో మీరే చేయాలి. నిన్న నైట్ వీడియో కూడా చేసేటప్పుడు ఒకటే చెప్పా, ఎక్కడైతే క్వాలిటీ క్వాంటిటీ లభిస్తుందో అక్కడ మీరు జాయిన్ అవ్వండి. మీకు మరి ఈ విషయం ఎలా తెలుస్తుంది అంటే మీరు దీనిపైన స్వాధన చేయాలి. ఎప్పుడైతే స్వాధన చేసి ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైనా సరే మనం ఏదైనా ఇంటికి సంబంధించిన వస్తువు కొనేటప్పుడు లేకపోతే కేజీ టమాటాలు కొనేటప్పుడే బాగున్నాయా బాగలేవా 10 సార్లు ఏరి తీసుకుంటాం. అలాంటప్పుడు ఒక క్వాలిటీ కంటెంట్ కొనేటప్పుడు ఎందుకు మీరు ఎంచుకోవట్లేదు అని చెప్పి నేను ఈరోజు మీ అందరికి అడుగుతున్నా అండి. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ క్వాంటిటీ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ మీరు వెళ్ళాలి, అక్కడ తెలుసుకోవాలి, మీ అంతటి మీరే తెలుసుకోవాలి. మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు. ఎందుకంటే ముందు గ్రూప్ 2 ఒక లెక్క, ఇప్పుడు వచ్చే గ్రూప్ 2 ఒక లెక్క. ముందు గ్రూప్ 2కి డైరెక్ట్గా వచ్చే ప్రశ్నలు వచ్చాయి. ఈ గ్రూప్ 2కి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎవరైతే చదువుంటారో వారికి ఈ ప్రశ్నపత్రం. ఏదో బట్టి కొట్టి వెళ్ళిపోతాం, ఏదో చెందేద్దాం, ఏదో చేసేద్దాం, ఏదో పొడిచేద్దాం అంటే కాదు. ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందా అంటే ఖచ్చితంగా నువ్వు కృషి చేయగలవు. ఏదో ఫ్యాకల్టీ లేకుండా నేను చదువుకొని వెళ్ళిపోగలను అంటే కష్టమండి. ఎందుకంటే సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ పైన అవగాహన లేకపోతే ప్రశ్నపత్రాలని అస్సలు చేయలేరు. దీంతోపాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ గట్టిగా చేయాలి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే ఏంటి, వచ్చే ట్రెండింగ్కి అంటే మనం చూడండి దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మారిపోతూ ఉంటాం.
సో అలానే ప్రశ్న తగ్గట్టుగా మనం మారిపోతూ ఉండాలండి. సో నేనేం చెప్తున్నానంటే మిత్రమా, మెయిన్స్‌కి మాత్రం ఇలాంటి తప్పులు చేయకండి. మెయిన్స్‌కి మీకు నేను అండగా ఉంటాను. ప్రతి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో మ్యాక్సిమం నేను వీడియో చేస్తాను. ఖచ్చితంగా ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏ టాపిక్స్ పైన ఎక్కువగా శ్రద్ధ వహించాలి అని చెప్పి నేను ఖచ్చితంగా మీకు నా యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మీకు ఇస్తాను మిత్రమా. మీరు ఏం కూడా దిగులు చెందకండి. మీకు నేను తోడుగా ఉన్నాను. ఓకేనా మిత్రమా. సో ఇదండి మ్యాక్సిమం మనకు చూడండి, ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో మ్యాక్సిమం 70-80 మార్కులు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే మినిమం 1000 మంది ఉంటారండి. మరి 60 మార్కులు వచ్చేవాళ్ళు ఒక 2000, 3000 మంది ఉంటారండి. మరి 50 మార్కులు వచ్చేవాళ్ళు ఒక 3000 మంది, 4000 మంది ఉంటారండి. అలానే ఒక 40 మార్కులు వచ్చేవాళ్ళు ఒక 15,000, 20,000 తీసుకున్నా సరే మిగతా వాళ్ళు ఎంతమంది, మిగతా వాళ్ళంతా 30 బిలో ఉంటారండి. సో అదే 30 అబవ్ ఉంటారండి. సో 30 అనేది మనకు మ్యాక్సిమం కట్ ఆఫ్ మార్క్ అండి. ఇంకా ఈరోజు విషయం చూసుకున్నట్లయితే ఏబిపిఎస్సి బోర్డు మెంబర్ అయితే పరీక్ష సుధీర్ గారు ఒక దీనిపై రెస్పాండ్ అయ్యారండి. సో మినిమం అంటే మన వాళ్ళు 1:100 తీయండి అని చెప్పి అడిగారండి. సో సుధీర్ గారు దీనిపైన ఆలోచిస్తామని చెప్పి చైర్మన్ గారికి చెప్తామని చెప్పి అన్నారండి. మ్యాక్సిమం ఈ యొక్క 1:100 కానీ తీస్తే ఖచ్చితంగా 20 మార్కులు ఎవరికైతే వచ్చాయో వారు కూడా క్వాలిఫై అవుతారండి. నేను 100 బల్లగుద్ది చెప్తున్నా, ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. బల్లగుద్ది చెప్తున్నా 1:100 అయింది అనుకో, 20 మార్కుల కంటే ఎక్కువ ఎవరికి వచ్చాయో వారంతా క్వాలిఫై అవుతారండి. నో ప్రాబ్లం, ఖచ్చితంగా చెప్తున్నానండి మిత్రమా. ఇప్పుడైనా మీరు పునరాలోచన చేయాలి. ఎందుకంటే గుడ్డుగా నమ్మకండి. మీ నిజాయితీని మీరు టెస్ట్ చేసుకోండి. ఎవరో చెప్పారు ఏదో చెందారు అని చెప్పి మనం గుడ్డుగానే వెళ్ళిపోతే ఇలానే ఉంటుంది పరిస్థితులు. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను. ఖచ్చితంగా ఈ యొక్క 1:100 మన ఛానల్ తరపున కూడా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను మిత్రమా. సో ఎవరు కూడా దిగులు చెందకండి. మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. నా వంతు ఖచ్చితంగా సేవలు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.